వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వాధినేతే స్వయంగా డిస్టిలరీస్ పెట్టి సొంత బ్రాండ్లు తయారు చేయించారన్నారు. నాసిరక్క మద్యం కారణంగా కిడ్నీ, లివర్, న్యూరోలాజికల్ సమస్యలు బాగా పెరిగాయన్నారు. లిక్కర్ కేసులో నిజాలు బయటకు రావాలని సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందించారు. ప్రపంచమంతా విస్తుపోయే అవినీతి, ఇటువంటి అవినీతి భవిష్యత్తులో ఈ ప్రపంచ చరిత్రలో లిక్కర్ విషయంలో ఇదే మొదటిసారి చూస్తుంటున్నాం. ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వాది నేతే సొంతంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయడం, తద్వారా అవినీతి సొమ్ము చేసుకోవడం, ఎక్కడ పారదర్శకత లేకుండా చేసిన దాన్ని ప్రపంచం చూసింది. వేల కోట్ల అవినీతి దీంట్లో జరిగింది. అయితే అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మేము చేస్తున్న సమీక్షల్లో అనేక మంది ఇవాళ ఈ మద్యపానం కారణంగా గత 5 సంవత్సరాల్లో మద్యపానం కారణంగా ఈ కిడ్నీ సంబంధిత, కాలేయ సంబంధిత వ్యాధులు బారిన పడ్డారు. ఉదాహరణకి గత 2014-19 సంవత్సరాల్లో కొత్తగా 49,000 కేసులు కిడ్నీ కేసులు వస్తే ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన కేసులు 91,000కి పోయాయి. 91,000కి పెరిగాయి. అదేవిధంగా కాలేయం కూడా విపరీతంగా కేసులు పెరిగాయి. కిడ్నీ, లివర్ కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా న్యూరలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ పెరుగుతాయి. గ్రామాల్లో పోతుంటే కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటే కారణం అంటే ఈ మద్యం తాగడం వల్ల న్యూరలాజికల్ వ్యాధులు బారిన కూడా పడ్డారు. 19-20 సంవత్సరాల్లో 380 కొత్త కేసులు మాత్రమే ఉంటే ఈ 24వ సంవత్సరానికి వచ్చేసరికి అది కాస్త 7,800కి పోయింది. అంటే వాళ్ళు ధనార్జన కోసం ఎటువంటి నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అది ఎంత ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది. ప్రజలు కుటుంబాలు చితికిపోతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు. ఇవాళ అంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఇది క్షమించరాని నేరం. దీంట్లో నిజాలు బయటికి రావాలా. బాధ్యులైన వారిని కఠినంగా చట్టంకి లోబడి శిక్షించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడని లేని విధంగా శిక్షించాలి. దీంట్లో రావాల్సిన ఎవరు దీని వెనుక ఉన్నారు, ఈ కుట్రలో మొత్తం భాగమైంది, అంతిమ లబ్ధి ఎవరికి చెందింది, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ చేరింది, ఏ డిస్టిలరీ నుంచి ఏ ప్యాలెస్ దాకా చేరిందన్న విషయం బయటికి రావాల్సింది.